తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. నేడు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థన చేసుకుందాం. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, సకల శాస్త్రాలను ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము, ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము, జీవము వెలుగును యేసునందున్నవి, జీవము వెలుగును యేసునందున్నవి, సకల శాస్త్రాలను కలిగియున్నది ఏదియు యేసు లేకుండా కలుగలేదు, కలిగియున్నది ఏదియు యేసు లేకుండా కలుగలేదు, జగతిలోన జీవరాశులను యేసు మాటలే కలిగించెను, జగతిలోన జీవరాశులను యేసు మాటలే కలిగించెను, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, సకల శాస్త్రాలను నీవు విత్తిన గింజకు దేహమిచ్చినది ఆయనే, నీవు విత్తిన గింజకు దేహమిచ్చినది ఆయనే, మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే, మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, జ్ఞానము శక్తియు యేసునందున్నవి, సకల శాస్త్రాలను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. జీవాధిపతి మీకు వందనాలు. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ప్రభా అయ్యా, మీరు కాపాడి మమ్మల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపుడైన తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థంగా ప్రార్థన చేయటం నాకు నేర్పించయ్యా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయమందు నీ పాదం చేరినాం తండ్రి. మీరు పరిశుద్ధులు కనుక మమ్మల్ని పరిశుద్ధపరచు అయ్యా. ఈ దినమంతా నా కళ్ళతో, నా హృదయంతో, నా చేతులతో, నా శరీరంతో నేను చేసిన మీకు వ్యతిరేకమైన క్రియలు దయతో క్షమించు అయ్యా. అయ్యా క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ పాదంలో వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు. నేడు మాకు అనుగ్రహించిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి మమ్మల్ని కాపాడిన సంరక్షించిన నీ గొప్ప కృపకై
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మానక విసుగక నీ పాసనలో వేడుకొంచున్నాం నాయన. మాకు మీరు మమ్మల్ని ప్రేమించి రక్షణ ఇచ్చినందుకు, మీతో సమాధాన జీవితం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ దినం చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయ్యా, మరణించిన వారి కంటే, శ్రమలు అనుభవిస్తున్న వారి కంటే మేము గొప్పవారు మేము కాదు. కానీ కేవలం ప్రభా, మాకు బుద్ధి నేర్పించడానికి, మేము ఇంకా ఆత్మీయంగా బలపరచడానికే మాకు అన్నీ తెలియజేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇంకొన్ని వెరివారంగా ఉండక జ్ఞానవంతులుగా, వెలుగు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచు తండ్రి. మా పట్ల నీ చిత్తాన్ని, నీ ప్రణాళికలు సంపూర్ణంగా నెరవేర్చు తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక దేవా. నీ చిత్తం సంపూర్ణంగా మా ద్వారా నెరవేర్చబడును గాక తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. దుష్టుని చేతిలో నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మా రుణస్తులను క్షమించు తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మా ఎదుటివారిని క్షమించే హృదయం మాకు నేర్పించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడుగు తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, జీవమిచ్చువాడ, బ్రతికించు నా తండ్రి. మీకే స్తోత్రాలు. మేము బ్రతికి ఉన్నామంటే మీరున్నారని రుజువే ప్రభా. మీకే స్తోత్రం. ఉన్నారనడానికి ప్రభా రుజువు నేనే తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు కృప చూపించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన. అయ్యా, మీరు ఇచ్చిన ఈ బ్రతుకుని బట్టి స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప జన్మను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఇదిగో మా జన్మకు కారణం ఉంది ప్రభా. ఈ సర్వ సృష్టిని మా కోసం సృష్టించి ఇది వెళ్ళడానికి మమ్మల్ని అధికారులుగా, ఈ సృష్టి మీద అధికారం మాకు చెలాయించడానికి కృప చూపించారు. వందనాలు తండ్రి. ప్రభా, ఇదిగో మేము చేసిన తప్పిదం వల్ల మీరు ఇచ్చే మహిమను కోల్పోతున్నాం ప్రభా. దయతో మా పాప దోషములు క్షమించి అయ్యా మీరు కాపాడండి. సార్వత్రిక సంఘాలను దీవించండి. దైవజనులను మీరు ఆశీర్వదించుతండి. నీ సత్య సువార్తను యథార్థంగా ప్రకటిస్తున్న నీ సేవకులకి ఎప్పుడు మీరు తోడుంటారు ప్రభా. నీ సేవకులు మీరు సంరక్షించే దేవుడు, మీ విశ్వాసాలు మీరు కాపాడే దేవుడు అని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. తప్పక తండ్రి, మీ బిడ్డలని సకల పరిశుద్ధులు మీరు కాపాడుతున్నందుకు, మీరు కంచి వేసి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీ గొప్ప ఆదరణ నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్న దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. అయినా మీరు కాపాడండి అయ్యా. చాలామంది విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారు. మీ నుంచి వెనుదిరిగిపోకుండా నా సహోదరుని, నా సహోదరిమణుల్ని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని పాసలు వేడుకొంచున్నాను. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని తొలగించు తండ్రి. మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు ప్రభా. అయ్యా, మనుషులందరి కొరకు మొరపెట్టుట నీ దృష్టికి యోగ్యమైనది అయ్యా. నీ చిత్తంలో అడుగుతున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెదక రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని లూకాసు వార్తల వాక్యం సెలవిచ్చిన ప్రకారం నాయన, మీరు మా కోసం వచ్చి ఉన్నారని, మీరు గొప్ప దేవుడని, పరమాత్ముడని అయ్యా, మీరు గొప్ప నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు ఎరుగునట్లు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడినట్లు సహాయం చేయండి. నేను నా భారతదేశం ఎటుపోతుందో తెలుస్తలేదు ప్రభా. భయంకర విగ్రహాలను, చీకటి అంధకారతను భయంకరంగా ఉంది తండ్రి. యేసు నామంలో మీరు తొలగించు తండ్రి. మీరు కాపాడండి. నా దేశం ప్రజలు కాపాడండి. నా దేశంలో అధికారులు మీరు దర్శించండి. నేడు ఎంతోమంది పూజారులుగా, పండితులుగా ఎంతోమంది ప్రభా అయ్యా ఉంటున్నారు. వారిని మీరు దర్శించండి ప్రభా. వాళ్ళు మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయండి. వాళ్ళ మనోనేతలు తెరవబడినట్లు సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అంత మాత్రమే కాదు, మా బంధువులు ఉన్నారు తండ్రి, మా తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి, మా సహోదరులు ఉన్నారు ప్రభా, మా స్నేహితుల కుటుంబాలు ఉన్నాయి ప్రభా అయ్యా, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు ప్రభా, మా రక్త సంబంధికులను బట్టి మీకు వందనాలు. మా ఆత్మీయుల కుటుంబాలు ప్రభా, ఒక్కొక్కరు రక్షణ పొందారు తప్ప వాళ్ళ కుటుంబంలో ఇంకా సంపూర్ణమైన రక్షణ లేదు ప్రభా. వాళ్ళని కూడా మీరు రక్షించమని నీ పాసలు సమర్పిస్తున్నాం తండ్రి. ఏదైనా మీరు మాత్రమే కార్యం చేయగలుగుతారు. సర్వ సృష్టి మీ యొక్క ఆధీనంలో ఉన్నది ప్రభా. మీరు అవునుంటే జరుగుతుంది ప్రభా, లేదంటే జరగదు ప్రభా. కార్యం చేయండి. మనుషుల యొక్క మనస్తత్వాలు మీరు మార్చమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నేను స్త్రీలకు రక్షణ దయచేయండి ప్రభా. నేటి దినంలో భయంకరమైన పరిస్థితులు ప్రభా, ఆడపిల్లల విషయంలో జరుగుతున్న మీరు కార్యం చేయతండ్రి. మీరు కాపాడమని నీ పాసలు వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, వాళ్ళ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభా. ప్రతి ఒక్క యవ్వన సహోదరుడు, యవ్వన సహోదరి నీ వైపుగా ఆకర్షింపబడి నీ సన్నిధానంలో పెరుగునట్లు సహాయం చేయతండ్రి. కార్యం చేయతండ్రి. చాలామంది యవ్వనస్తులు నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. నీ వాక్యం చేత వాళ్ళని మీరు ఆకర్షించుకో తండ్రి. వాక్యం చేత వాళ్ళ హృదయాలు కట్టమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు తండ్రి. ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చండి.
దుష్టుని చేతిలో నుంచి ప్రతి కుటుంబాన్ని కాపాడండి అయ్యా. నా స్నేహితులకు క్షేమం దయచేయండి, వారి కుటుంబాలు దీవించండి, వాళ్ళ కుటుంబాల అత్త కోడల మధ్యన భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి, మా ఆత్మీయుల కుటుంబాలు దీవించండి, మా సంఘం విశ్వాసాలు మీరు కాపాడండి తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. మా ఇరువురు కుటుంబాల సమస్యలు మీరు తీర్చి ప్రభా, వాళ్ళ కుటుంబాల శాంతిని సమాధానం ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మా బ్రతుకులో మా ఇంట్లో ఉంటే సమాధానమే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే నాయన బలహీన స్థితిలోని ప్రతి బిడ్డను మీరు తాకమని పాసలు వేడుకొంచున్నాను. స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమే నాయన. స్వస్థత నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది ప్రభా. ఈనాడు ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు పడి ఉన్నారు తండ్రి. భారంగా అడుగుతున్నాం ప్రభా. నేడు ప్రభా నా యొక్క బంధుమిత్రులు, నా సహోదరులు, నా ఇరుగు పొరుగు వారిలో, నా రక్త సంబంధికులు చాలామంది ప్రభా, నా ఆత్మీయులు అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ పాలై ఉన్నారు తండ్రి. మీరు స్వస్థపరచునైనా వాళ్ళ గాయాలను తాకండి ప్రభా. అయ్యా పక్షవాతంతో పడి ఉన్న వారిని మీరు లేవనెత్తండి ప్రభా. తండ్రి 35 సంవత్సరాలు కోనేటి యొద్ద ప్రభా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని మీరు స్వస్థపరచారు. తప్పక మీరు కార్యం చేస్తారు నాయన. వాళ్ళ మనసులు మార్చబడి మీ వైపు ప్రభా, వాళ్ళ మనసులు త్రిప్పబడి మిమ్మల్ని అంగీకరించినట్లు, మారు మనసు పొందినట్లు, స్వస్థత పొంది ప్రభా వాళ్ళ సాక్షులుగా నిలబెట్టినట్లు మీకు చిత్తంలో సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, బాలింతలు మీరు ఆస్వాదించు తండ్రి. స్తోత్రాలు ప్రభా. చాలామందికి ప్రభా సిజేరియన్స్ అవుతుండగా క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేటి బాల్య దినాలు ఉంటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను నేను. ఈ సీజన్ ప్రతి బిడ్డను మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క చంటి బిడ్డ చుట్టూరు మీరు కంచివే తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. వృద్ధులను దీవించండి, విధవరాల కుటుంబాలు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను నేను. వందనాలైనా వాళ్ళ అవసరాలు కుటుంబాలు దీవించి తండ్రి. స్తోత్రాలు. కష్టపడుతున్న రైతులని, కార్మికులు, కూలి పని చేస్తున్న వారు, ఉద్యోగస్తులు, ఎంతోమంది లాయర్స్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, అయా కంపెనీలు వర్క్ చేసేవారుగా ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఎన్నో వారి చేతనంత పని వాళ్ళు చేస్తుండగా అయా బిజినెస్లు చేస్తున్న, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు, అయా వారు కూరగాయలు అమ్ముకుంటున్నవారు, ప్రతి ఒక్కరిని మీరు చాలా కాపాడు తండ్రి. అయ్యా వాళ్ళ క్షేమం దయచండి, వాళ్ళ ప్రయాణాలు దీవించండి, వాళ్ళు చేస్తున్న పనులు దీవించండి ప్రభా. వాహనం నడుపుతున్న వాహనదారులను మీరు ఆశీర్వదించి ప్రభా. వాళ్ళు క్షేమంగా చేరినట్లు ప్రభా, వాళ్ళ గమ్యస్థానం క్షేమంగా చేరి ప్రభా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. వాళ్ళని మీరు దర్శించమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా సమస్త జీవులని మీరు కాపాడుతున్న తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిజంగా పేదలైన వారిని, దిక్కులేని వారిని మీరు ఆదరిస్తున్న తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్యను ప్రభా దీవించు తండ్రి. నీ శక్తి ద్వారా నడిపించు దేవా తండ్రి. ఈ యొక్క పరిచర్యలో భాగస్థులైన సహోదరుని, సహోదరిమణుల్ని, ఈ ఆన్లైన్లో ఏకీభవిస్తున్న నా సహోదరిమణులు, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారి క్షేమం దయచేయండి ప్రభా. వారి ఆరోగ్యాలను మీరు బాగు చేయండి తండ్రి. మీ చిత్తం వారి ద్వారా సంపూర్ణ నెరవేర్చుకున్నట్లు సహాయం చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలతో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి నిమిత్తం మానకడుగుతున్నాను ప్రభా. చంద్రశేఖర్ అన్నగారు మీరు కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. రమేష్ అన్నయ్యని ఆ పక్షవాత నుంచి విడుదల దయచే తండ్రి. మీరు కార్యం చేస్తారు ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కార్యం చేసిన దేవుడు ఆయన. మీరు అద్భుతాలు చేసే దేవుడు, అంతకుమించి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. అయ్యా అదృశ్యమైన నిత్య జీవం కోసం నిరీక్షణతో మేము ఎదురు చూడనట్లు ప్రతి ఒక్క సహోదరుని దీవించండి. అలాగే నా తండ్రి ప్రభా అభిషేక్ గారి కుటుంబాన్ని, వారు చేస్తున్న వ్యాపారాన్ని, రాంబాబు గారి కుటుంబాన్ని మీరు దీవించండి. అయ్యా పాల్ సహోదరుని వారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ రవి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి విడుదల దయచే తండ్రి. అయ్యా ప్రభా యవనస్తులని చరణ్, సునీల్, అయ్యా చరణ్, సునీల్ని ప్రభా. అయ్యా శోభా సిస్టర్ని, దేవోర సిస్టర్ యొక్క కుమార్తెను, శ్రీచేతన్ వాళ్ళ శాంతి గారి కుమారుని, అయ్యా ఆశా సిస్టర్ని, ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ కుటుంబాలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి గర్భిణీస్తులు, బాలింతలుగా ఉన్న ప్రభా మంజుల గారిని, ప్రశాంతి గారిని, వారి కుటుంబాలు దీవించి పిల్లల్ని మీరు దీవించతండి. అయ్యా మీరు కార్యం చేసిన సాలమ్మ గారిని, పావని సిస్టర్ని, అనిత సిస్టర్ని, రాజు బ్రదర్ని, అయ్యా వెంకట గారు ఒక సహోదరు కుమారుణ్ణి, అయ్యా సూర్యప్రసాద్ గారిని, ఇంకా ఎంతోమంది సహోదరులు పేరు పేరుని స్తుతిస్తున్న క్షేమం దయచే వారి కుటుంబాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను. వాళ్ళ ఆత్మీయంగా బలపడాలి, ఎవరు బలహీన పడకుండా కాపాడు నాయన. సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, కామిరెడ్డి గారిని, లక్ష్మి గారిని, మెర్సీ గారిని పేరు పేరున నీ పాసాలు సమర్పిస్తున్నాను. మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను. ఈ ప్రార్థన నడిపిస్తున్న దయజల మోషే గారిని, ఆయన పరిచయస్తున్న ఆత్మీయులు నడిపిస్తున్న సంఘాలని, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. అయ్యా ప్రతి ఒక్క సహోదరుని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. దినదినము యొక్క పరిచయను వృద్ధి చేయండి, నూతన ఆత్మను దయచేయండి ప్రభా. ఏకీవిస్తున్న సహోదరులు స్థిరపడినట్లు, ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు అయ్యా నా తండ్రి. అలాగే నా తండ్రి
ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని మీరు దీవించదండి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ప్రభా దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను సమస్తాన్ని మీరు కాపాడుతండి, స్తోత్రాలు నాయన. అలాగే నా ఆత్మీయతల విజయమకారం బట్టి కూడా స్తుతిస్తున్నాను. అమ్మ క్షేమం దయచే ప్రభా. అయ్యా వృద్ధాప్యంలో ఉంది ప్రభా, బలహీన స్థితిలో ఉంది అయ్యా, పడకల మీద నా తల్లికి మంచి ఆరోగ్యం దయచే ప్రభా. తన చుట్టూరు మీరు కంచి వేయతండి, మీ దూతల కాపుదల నిగ్రహించు ప్రభా. నా తల్లి తీసుకుని ట్రీట్మెంట్ దీవించు నాయన. దీన్ని దినం బలపరచు ప్రభు. వృద్ధాప్యంని చిత్తం సంపూర్ణ నెరవేర్చండి. మోషని వాడుకున్న తండ్రి మీకే స్తోత్రాలు నాయన. మీరు వాడుకొని మీరు బలపరచండి. తల్లిని నడిపిస్తూ ఆన్లైన్ పరిచర్లు కూడా అందులో ఏకీపిస్తున్న సహోదరులు కూడా మీరు దీవించండి. పెద్దలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి యెరూషలేము క్షేమం కొరకు మొరపెడుతున్నాను ప్రభు. రక్షించే దేవుడు మీరు మాత్రమే. వాళ్ళ మనస్తత్వాలు మార్చునైనా. ఇశ్రాయేల్ యొక్క రక్షణ కోసం మీరు చూస్తున్న తండ్రి అయ్యా, వాళ్ళ మారు మనసు కోసం ఎదురు చూస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. మీరు రక్షించి మీ రక్షణకు వాళ్ళు ప్రభా నీ వైపు చూసినట్లు రక్షణ పొందినట్లు వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చమని వేడుకుంటున్నాను నేను. అలాగే నా తండ్రి ప్రభా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు కదా తండ్రి. నిన్ను ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బిడ్డను మీరు కాపాడమని వేడుకొంచు అయ్యా. నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను నాయన. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా బలహీన స్థితిలో కూడా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, మీరే మా బలమని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, ఇంటి వారిని, తల్లిదండ్రులని, సహోదరుని ప్రతి ఒక్కరిని పాసన సమర్పిస్తున్నాను. మీరు కాపాడండి. మమ్మల్ని శత్రులుగా భావించేవారైనా, దూషించేవారిని, ద్వేషించే వారిని కూడా క్షమించి మీరు కాపాడండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించినైనా అయ్యా. నీ బిడ్డలుగా మరణం వరకు యథార్థంగా నమ్మకస్తులు బ్రతుకున్నట్లు దీవించి మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మా ప్రార్థన ఆలకించి కార్యం చేయమని, నీ చిత్తం మా కుటుంబాన్ని మా బ్రతుకులు జరిగించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.